ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమోదిని దేశాల ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలో 117 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 295 మంది పోలింగ్ అధికారులు, 910 మంది ఏపీఓలు, ఓపీఓలు, 28 మంది జోనల్ అధికారులు, 38 మంది రూట్ అధికారులను నియమించింది. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఏదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఉన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దాని మీద సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదులాపురం మున్సిపాలిటీలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? మొత్తం ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి. అందులో ఒక వార్డు యునానిమస్ గా ఎలక్ట్ కావడం జరిగింది. రేపు 31 వార్డులకు సంబంధించి ఎలక్షన్ జరుగుతుంది. ఎంతమంది సిబ్బందిని నియమించారు? ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక పిఓ, ఏపీఓ, 3 ఓపీఓస్ ఉంటారు, అలాగే బిఎల్ఓస్ ఉంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా రేపు మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల యంత్రాంగం అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇది ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో పాటు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనకు 5 మున్సిపాలిటీలు, ఖమ్మం జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీలకు గాను 117 వార్డులు ఉన్నాయి. 117 వార్డులకు 296 మంది చొప్పున పోలింగ్ అధికారులు, 910 మంది ఏపీఓలు, ఓపీఓలను నియమించారు. అదేవిధంగా 28 మంది జోనల్ అధికారులు, 38 మంది రూట్ అధికారులను నియమించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నారు. ఇప్పుడు మన ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి ఏదులాపురం మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాము. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్, స్ట్రాంగ్ రూము, కౌంటింగ్ కేంద్రం మొత్తము ఇక్కడే నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ అనంతరం ఇక్కడికి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్, ఇదే స్ట్రాంగ్ రూమ్ నుండి ఇక్కడికి బాక్సులు తీసుకువచ్చి ఇక్కడే 13వ తేదీన ఉదయం నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. జిల్లా యంత్రాంగం దీనికి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా 5 మున్సిపాలిటీ, ఖమ్మం జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీలు, అటు కొత్తగూడెంలో ఉన్న 2 మున్సిపాలిటీలు, ఒక మేయర్, కొత్తగూడెం కార్పొరేషన్ సైతం ఎన్నికలు నిర్వహించున్నారు. దీనికి సంబంధించి పోలీస్ అధికారులు సైతం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అటు ఖమ్మం జిల్లా కమిషనర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో పాటు అటు ఎస్పీ రోహిత్ రాజులు పోలీస్ బందోబస్తు నిర్వహించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ బాబుతో హరీష్, 6 టీవీ, ఏదులాపురం మున్సిపాలిటీ నుంచి.